ఎందుకంటే నిజంగా నాన్నగారు పోయినప్పుడు కూడా ఆయనకి సరైన గౌరవం దక్కలేదు. దేశ ప్రధానులవి ఎక్కడ అంత్యక్రియలు ఎక్కడ చేస్తారు అనేది కామన్గా ఎనీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో కెన్ సే. దేశానికి ప్రధాని, ఆంధ్రప్రదేశ్కో హైదరాబాద్కో ప్రధాని కాదు. మరి ఎందుకు చేయాల్సి వచ్చింది అట్లా? అది దట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ కాంగ్రెస్. మరి ఇంకా అంతకన్నా బాధాకరం, పిల్లలకి భారతరత్న ఇచ్చినప్పుడు ఎంత సంతోషం జరిగిందో అప్పుడు అంత బాధ జరిగింది. అంత బాధ కలిగించిన సన్నివేశం అది. హైదరాబాద్లో పంపించడం ఎందుకు? ప్రెషర్ పెట్టడమే అంతే. ఇంకా మాకు ఆప్షన్ ఏమీ లేదు. మిగతా సంగతులు నాకు తెలియదు, కానీ మా ఇంటి వ్యవహారాల్లో మాత్రం లాస్ట్ రైట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. మగపిల్లలైతే గడప కూడా దాటకుండా అంత్యక్రియలలో 11 రోజులు నిశ్శబ్దంగా పాల్గొంటుంటారు. వాళ్ళు బయట మాట్లాడడానికి లేదు, బయటికి పోవడానికి లేదు, పెద్ద గడప దాటడానికి కూడా వీల్లేదు. అంత నియమనిష్టలతో చేస్తారు. సో అలాంటి పరిస్థితిలో బలవంతంగా మరి హైదరాబాద్కు పంపించడం అనేది, మరి దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎప్పుడన్నా ఇలాంటి క్వశ్చన్ వాళ్ళని అడగండి, ఏం సమాధానం చెప్తారో చూద్దాం.